అపోస్తలుడైన పౌలు రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 12వ వచనం నుండి 21వ వచనం వరకు. కాబట్టి సహోదరులారా, శరీరానుసారముగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు రుణస్థులము కాము. మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారై యుందురు గాని ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించెదరు. దేవుని ఆత్మచేత ఎందరు నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై యుందురు. ఏలయనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు గాని దత్తపుత్రాత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొర్రపెట్టుచున్నాము. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యమిచ్చుచున్నాడు. మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తు తోడి వారసులము. మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావని ఎంచుచున్నాను. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగులు ఆశతో తేరి చూచుచు కనిపెట్టుచున్నది. ఏలైనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యములో నుండి విడిపింపబడి నాశనమునకు లోనైన దాస్యములో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్ర్యము పొందుదునను నిరీక్షణ గలదై స్వేచ్ఛగా కాక దానిని లోపరిచిన వాని మూలముగా వ్యర్థపరచబడెను. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 22వ వచనం నుండి 31వ వచనం వరకు. సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవముగా మూలుగుచు ప్రసవ వేదన పడుచున్నదని ఎరుగుదుము. అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలముల నొందిన మనము కూడా దత్తపుత్రత్వము కొరకు అనగా మన దేహము యొక్క విమోచనము కొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచున్నాము. ఏలయనగా మనము నిరీక్షణ కలిగిన వారమై రక్షింపబడితిమి. నిరీక్షింపబడునది కనబడునప్పుడు నిరీక్షణతో పని ఉండదు. తాను చూచుచున్న దాని కొరకు ఎవడు నిరీక్షించును? మనము చూడని దాని కొరకు నిరీక్షించిన ఎడల
నిరీక్షించిన ఎడల ఓపికతో దాని కొరకు కనిపెట్టుదుము. ఒప్పికతో దాని కొరకు కనిపెట్టదు. అటువలే ఆత్మయు అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి మన బలహీనతను చూసి సహాయము చేయుచున్నాడు. సహాయము చేయుచున్నా. ఎలయనగా మనము ఏదైనగా మనము యుక్తముగా ఎలాగు ప్రార్థన చేయవలెనో యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు గాని మనకు తెలియదు గాని ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో ఉచ్చరింప శక్యము కాని మూలుగుతో ఆ ఆత్మ ఆ ఆత్మ తానే మన పక్షముగా తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు. విజ్ఞాపమును చేయుచున్న మరియు హృదయములను పరిశోధించువాడు మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనసు ఏదో ఎరుగును. ఆత్మ యొక్క మనిషి ఏదో ఎలయనగా ఎలయనగా ఆయన దేవుని చిత్త ప్రకారము ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనము చేయుచున్నాడు. విజ్ఞాపము చేయుచున్న దేవుని ప్రేమించు వారికి దేవుని ప్రేమించు అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి అనగా నా సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని సమస్తమును సమకూడి జరుగుతున్నదై ఎరుగుదుము. ఎరుగుదుము. ఎందుకనగా ఎందుకనగా తన కుమారుడు తన కుమారుడు అనేక సహోదరులలో అనేక సహోదరులో జ్యేష్ఠుడగునట్లు జ్యేష్ఠుడగునట్లు దేవుడెవరిని ముందు ఎరిగెనో దేవుడు ఎరుగుని ముందు ఎరుగును వారు తన కుమారునితో సారూప్యము గలవారవుటకు వాడు తన కుమారునితో సారూప్యం అవునట్లు వారిని ముందుగా నిర్ణయించెను. వారిని ముందుగా నిర్ణయించి మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో మరియు ఎవరిని ముందుగా నిర్ణయించి వారిని పిలిచెను. వారిని పిలిచి ఎవరిని పిలిచెనో ఎవరిని పిలిచాను వారిని నీతిమంతులుగా తీర్చెను. వారిని నీతిమంతులుగా తీర్చిన ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో ఎవరిని నీతిమంతులుగా తీర్చిన వారిని మహిమపరిచెను. వారిని మహిమపరచను. ఇట్లుండగా ఏమందుము ఇట్లుండగా ఏమందు దేవుడు మన పక్షముననుండగా దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు? మనకు విరోధి ఎవడు?